హలో వియర్స్, నమస్తే అండి. నా పేరు భూషణ్, మాది విజయనగరము. ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక 2.0 అంటే దట్ మీన్స్ స్టీరియో యాంప్లిఫైర్ అనమాట. ఈ యాంప్లిఫైర్ పిడుగురాళ్ళ నుంచి శర్మ గారిని ఒక కస్టమర్ నాకు ఈ యాంప్లిఫైర్ ఆర్డర్ ఇచ్చారండి. యూట్యూబ్లో చూశారు నా వీడియోస్ చూసి ఆయన ఇంప్రెస్ అయ్యి నాకు ఈ యాంప్లిఫైర్ ఆర్డర్ ఇవ్వడం జరిగిందండి. నీ పాలము గయరమ్మగలేస్తే నా మనసున చైతక్క రవి చూడని రవి కని చూస్తే నా వయసు తలతిక్క అలాగే మేము 2.0 స్టీరియో, అలాగే 2.1, 5.1, 5.2, 7.1, 7.2 డాల్బీ డిటిఎస్ హెచ్డిఎంఐ ఏఆర్సి ఉన్నటువంటి యాంప్లిఫైర్స్ అన్నీ కూడా అసెంబ్లింగ్ చేస్తామండి. మీకు ఏదైనా కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చండి. అలాగే యాక్టివ్ సబ్ ఊఫర్స్, ప్యాసివ్ సబ్ ఊఫర్స్, స్పీకర్ ఎంక్లోజర్స్ ఇవన్నీ కూడా మేము అసెంబ్లింగ్ చేస్తామండి. అయితే ఈ యాంప్లిఫైర్ 100+100 వాట్స్ ఆర్ఎంఎస్ రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ అండి, కరెక్ట్ వాల్యూ. అది పీక్ మ్యూజిక్ వాల్యూ 500 వాట్స్ అండి. అది పీక్ ఒక స్ట్రింగ్ వెళ్ళినప్పుడు అది 500 వాట్స్ వరకు వెళ్తుందని అర్థం అన్నమాట. దీంట్లో బాస్ ఇదిగోండి, బాస్ కంట్రోలు, పవర్ ఆన్ చేద్దాం. బాస్ కంట్రోలు, మిడ్ కంట్రోల్ కూడా కావాలన్నారు. మిడ్ కంట్రోల్ కూడా మనం దీనికి పెట్టామన్నమాట. అలాగే ట్రిబుల్, ఇది మాస్టర్ వాల్యూమ్ కంట్రోల్, అంటే లెఫ్ట్ అండ్ రైట్ రెండింటికి కూడా కంట్రోల్. యూఎస్బి ద్వారా అంటే పెన్ డ్రైవ్ ద్వారా ప్లే చేసుకోవచ్చు, బ్లూటూత్ నుంచి ప్లే చేసుకోవచ్చు. ఆక్సిలరీ హోల్ ఉంది ఇక్కడ, ఆక్సిలరీ 3.5 mm జాక్ పెట్టుకొని కూడా మనము దీన్ని ఎంజాయ్ చేయొచ్చు దీని నుంచి. ఈ యాంప్లిఫైర్కి ఒక పక్క 100 వాట్స్, ఇంకొక పక్క 100 వాట్స్ కలిగినటువంటి స్పీకర్స్ మనము యూజ్ చేసుకోవచ్చు అండి దీనికి. ఈ యాంప్లిఫైర్కి 6 inches ఫుల్ రేంజ్ స్పీకర్ కానీ, లేదంటే 8 inches కానీ,
10 ఇంచెస్ కానీ మ్యాక్సిమం దీనికి యూజ్ చేసుకోవచ్చండి. ఇంకా ఎక్కువ 12 ఇంచెస్ ఇలా పెడితే మాత్రం యాంప్లిఫైయర్ యొక్క వాటేజ్ ఇంక్రీజ్ చేయవలసి వస్తుందండి. దీనికి రిమోట్ కంట్రోల్ కూడా ప్రొవైడ్ చేశాము. ఈ రిమోట్ కంట్రోల్ ద్వారా కూడా దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇంకా ముందు ముందు ఇలాంటి వీడియోస్ నేను చేయడానికి అవుతుంది. ఎలాంటి వీడియోస్ కావాలో మీరు కామెంట్లో తెలియపరిచినా కూడా నేను అలాంటి వీడియోలు మీకు చేస్తాను. ఈ స్టీరియో యాంప్లిఫైయర్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ చూద్దామండి. ట్రాన్స్ఫార్మర్ 24 volts ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసాము. అలాగే షాన్ కంపెనీ 200 watts స్టీరియో యాంప్లిఫైయర్ యూజ్ చేసాము. అలాగే దీనికి ప్రొటెక్షన్ బోర్డు కూడా కావాలని శర్మ గారు అన్నారు కాబట్టి ఈ ప్రొటెక్షన్ బోర్డు కూడా యూజ్ చేసాము. ఆఫ్టర్ ఆల్ 2 ఛానల్ గురించి ప్రొటెక్షన్ అవసరం లేదు, కానీ ఏమన్నారు కాబట్టి వేసాము. ఇది అల్ట్రా డిజిటల్ వారి బీటీ బోర్డు, అంటే బాస్టబుల్ బోర్డు అని అర్థం అన్నమాట. టోన్ కంట్రోల్ బోర్డు అంటాం యాక్చువల్గా. దీంట్లో మిడ్ ఫ్రీక్వెన్సీ కూడా ఉందండి, ఇది యూజ్ చేసాము. ఇది డ్యూయల్ పవర్ సప్లై. ఇది అందువల్ల 12012 ఉంటుంది కదా, దాన్ని డ్యూయల్ పవర్ సప్లై చేసి అది ఇచ్చామండి దీనికి. అలాగే యూఎస్బి ప్యానల్ ఉంది కదండి, ఇక్కడ యూఎస్బి ప్యానల్, దీనికేమో ఒక బక్ బోర్డు యూజ్ చేసాము. ఇంకొక బక్ బోర్డు ఏమో ఫ్యాన్ గురించి యూజ్ చేసాము. ఈ ఫ్యాన్ గురించి ఇది పవర్ సప్లై యూనిట్. టోటల్గా లెఫ్ట్ ఛానల్కి 100 watts, రైట్ ఛానల్కి 100 watts, టోటల్గా 200 watts అండి. ఆర్ఎంఎస్ రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ, దిస్ ఈస్ ద కరెక్ట్ వాల్యూ అండి. 500 watts పీక్ మ్యూజిక్ పవర్ అవుట్పుట్ అండి, పిఎంపిఓ. ఒక పీక్ ఏదైనా వెళ్ళినప్పుడు 500 watts వరకు బోత్ ఛానల్స్ వస్తుంది అన్నమాట.